పాకిస్తాన్లో ప్యాసింజర్ ట్రైన్ హైజాక్కు గురైంది. జాఫర్ ఎక్స్ప్రెస్ను రెబెల్ గ్రూప్ హైజాక్ చేసింది. 9 బోగీలున్న రైల్లో మొత్తం 400 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. కాగా ఈ రైలు పాకిస్తాన్లోని క్వెట్టా నుండి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని పెషావర్కు బయలుదేరింది. కాగా బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఈ ట్రైన్ను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వందలాది మందిని బందీలుగా అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది. అయితే 6 పాకిస్తానీ మిలిటరీ సిబ్బందిని కాల్చివేసినట్లు బిఎల్ఏ ప్రకటనలో వెల్లడించింది. బిఎల్ఏ అధికార ప్రతినిధి జియాంద్ బలోచ్ సంతకం చేసినటువంటి ప్రకటనలో బందీలను విడుదల చేయడానికి పాకిస్తాన్ ఆర్మీ ఆపరేషన్ మొదలుపెడితే బందీలను చంపేస్తామని హెచ్చరించారు. కాగా రైల్వే ట్రాక్ను బిఎల్ఏ ఫైటర్లు పేల్చివేసి రైలును బలవంతంగా ఆపించారు. వందలాది మంది ప్రయాణికులు తమ కస్టడీలో ఉన్నారని బిఎల్ఏ పేర్కొంది. ఈ ఆపరేషన్కు బాధ్యతను బిఎల్ఏ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొంది. ఇదిలా ఉండగా భద్రతా దళాలు సంఘటనా స్థలకి చేరుకున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. కాగా బలూచిస్తాన్లోని బోలనా జిల్లా ముష్కాఫ్ ఏరియాలో రైలును బలవంతంగా ఆపించారు బిఎల్ఏ ఫైటర్లు. ఇక బలూచిస్తాన్ ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగి బందీలను విడుదల చేయించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిందని ప్రభుత్వ అధికార ప్రతినిధి షాహిద్ రిన్ తెలిపారు. కాగా దశాబ్ద కాలంగా బలోచ్లు తమకు పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం కావాలని ఉద్యమిస్తున్నారు. తమ ప్రాంతంలో ఉన్న సహజ వనరులను ఇటు పాకిస్తాన్ అటు చైనా దోచుకుంటున్నాయని, తమకు కూడా వాటిలో వాటా ఇవ్వాలని బలోచ్లు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. బలూచిస్తాన్లో ఇప్పటికే పలు గ్రూపులు పాకిస్తాన్ ప్రభుత్వంతో పోరాడుతున్నాయి. అయితే వాటిలో బిఎల్ఏ అతిపెద్ద గ్రూప్. బలూచిస్తాన్ అత్యంత పేదరికంలో మగ్గుతోందని, ఇక్కడి సుసంపన్నమైన సహజ వనరులను ఖనిజాలను పాక్ ప్రభుత్వం చైనాకు కట్టబెడుతోందని, వచ్చిన డబ్బును బలోచ్ల అభివృద్ధికి ఖర్చు పెట్టడం లేదని బలోచ్లు వాపోతున్నారు. ఇక్కడి సహజ వనరులను దోచుకొని పోతున్నారంటూ కూడా స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని కోరినా పట్టించుకోవడం లేదని బలోచ్లు పాక్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. దీంతో బలోచ్లు తమకు పాక్ నుండి స్వాతంత్రం కావాలని ఉద్యమిస్తున్నారు.